విజయవాణి టీవీ ప్రేక్షకులకి నమస్కారం. వార్తలు చదువుతుంది శిరీష. ఈనాటి ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. లెజెండరీ సినీ దర్శకులు బాపు సిఐ వేమారెడ్డి తెలుగు సాహితీవనంలో ఎన్నటికీ వాడిపోని అక్షర సుమాలు బాపు బొమ్మల్ని నెల్లూరు నగర ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కొండూరు వేమారెడ్డి పేర్కొన్నారు. పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం నెల్లూరు మూలపేటలోని వేద సంస్కృత పాఠశాల నందు బాపు జయంతి సందర్భంగా విద్యార్థులకి బాపు జీవిత చరిత్రపై వక్తృత్వ పోటీలు నిర్వహించి పోటీల్లో గెలుపొందిన విజేతలకి బహుమతుల్ని అందజేశారు. ముందుగా బాపు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వేమారెడ్డి మాట్లాడుతూ పాఠశాల రోజుల్లోనే బాల అనే చిన్నపిల్లల పత్రికకి కథని రమణ చేస్తే దానికి బాపు బొమ్మలు వేసేవారని తెలిపారు. విశ్రాంత ఉప కార్మిక కమిషనర్ రాచపాలెం రఘు మాట్లాడుతూ బాపు బొమ్మ అనే మాట ఈరోజు చిత్రశైలికి వాడతారు, అందాల బొమ్మని వర్ణించడానికి వాడతారు. బాపు బొమ్మల గురించి ఎంతో మంది కవులు రచయితలు చాలా గొప్పగా వర్ణించారని వివరించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రధానోపాధ్యాయులు వైఎన్ఆర్ శర్మ, అసోసియేషన్ అధ్యక్షులు మురళీమోహన్ రాజు, సభ్యులు నరసింహారావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సో టౌన్లో ఎక్కువ ప్రమాదాలు, 90% ప్రమాదాలు మోటార్ సైకిల్ వల్ల జరుగుతాం. ఒకసారి ప్రాణం పొద్దుతుందా, చేయబోతే కాలుపోతే కాదుగా, కానీ బతకచ్చా? బతకలేమో. చేయబోతే కాలుపోతే కాలపోతే సో అది పార్టీ కాబట్టి మేము అందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, అందరూ హెల్మెట్ ధరించమని చెప్పి మీ రోడ్డు దాటేటప్పుడు మీ అందరికి కూడా తెలుసుకుంటాను. తర్వాత మా పిల్లల్లో ఉండేటటువంటి ఆ ఉత్సాహం, పూత ఉత్సాహం చూస్తుంటే చాలా ముఖ్యంగా ఉంది. సార్ మొదట మీ యూనిఫామ్ చూసి సార్ ఇది నారాయణ స్టార్ట్ చేశారు. మొదటిగా అంటే సార్ చెప్పింది 100% కరెక్ట్. ఎందుకంటే ఈరోజు గొప్ప గొప్ప వాళ్ళందరూ ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటి చరిత్రలో స్టిల్ ఇప్పటికీ అందరూ గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళే అని మన వేమారెడ్డి గారు చెప్పడం చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్యంగానే వచ్చినటువంటి మేము సార్ని చాలా ప్రేమగా ఆహ్వానిస్తూ ఉంటాం. వేమారెడ్డి గారికి అదేవిధంగా గౌరవనీయులు మా శర్మ సార్ అడిగిన వెంటనే మా ఆహ్వానాన్ని పండించి కార్యక్రమాన్ని చెప్పుకున్నారు. ప్రిన్సిపల్ గారికి అదేవిధంగా మా మిత్రుడు ఇప్పుడే చెప్పారు, ఆయన రాసినటువంటి ప్రతి ఒక్క బుక్ సార్ వేమారెడ్డి సార్ నేను చూపించిన రేటుగా వచ్చారు. ఆయన రాసినటువంటి ప్రతి బుక్ కి కవర్ చేసి మన బాబు గారే వేశారు. అయితే నేను ప్రత్యక్షంగా ఫోన్లో మాట్లాడేటప్పుడు నేను చాలా చిన్నవాడు, కానీ మన సార్కి మాత్రం అప్పుడు లేబర్ కమిషనర్ గా ఉన్నారు రఘు సార్. అంటే ఆయన దగ్గర డబ్బులు తీసుకునేది. అంటే ఆయన ఏదన్నా ఒక మనం ఇప్పుడు మాట్లాడిన చేపట్లో 4 బొమ్మలు తీసేస్తారమ్మా మీరు ఇలా ఉన్నట్టు కొత్తగా. ఇప్పుడు పిల్లలందరికీ బాబు గారి పేరు చెప్పగానే మొట్టమొదటిగా గుర్తొచ్చేది మన సినిమా కంటే కూడా సార్ ఇప్పుడే చెప్పారు చాలా అవార్డ్స్ వచ్చాయని. కానీ చిత్రలేఖనం బొమ్మల ద్వారానే ఆయన ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ గుర్తింపు పోయారు. రవివర్మ గారి తర్వాత ఎక్కువ పేరు వచ్చింది ఏంటంటే మన బాబు గారికి. అటువంటి గొప్ప వ్యక్తిని మనందరం స్మరిస్తూ ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని పిల్లలు, ఎందుకంటే సృజనాత్మక కలిగినటువంటి విద్యార్థులు అనేక రంగాలలో రాణించారు కాబట్టి ముఖ్యంగా పిల్లలకి అంటే విద్యార్థి 10th క్లాస్ వరకు కాబట్టి పిల్లలు అంటున్నారంటే మేము చిన్నవాళ్ళు గారు. మా పాప కూడా 3rd క్లాస్ చదువుతా ఉంది. నేను నిలబడుకుంటే నాలాంటి బొమ్మ తీసేసి ఏదో ఒక దేవుని లాంటి బొమ్మ తీసుకుని డాడీ ఇట్టే ఉన్నాను అన్నది. అంటే మనకు ఎంత నవ్వు వస్తుంది. అంటే ఎవరో ఒకరిని స్ఫూర్తిగా తీసుకుని మన క్లాస్ లో ఫ్రెండ్ ని ఆ పాత అంటే రకరకాల బొమ్మలు తీసుకుని అలానే ట్రై చేస్తారు, ప్రయత్నిస్తారు. కానీ ఆయన ఎక్కువ పేరు గడించి మాత్రం ఒక సినిమా దర్శకులుగా సందేశాత్మక అంటే గుర్తుండిపోయేటటువంటి సినిమాలే చేశారు. ఈరోజు మార్నింగ్ కూడా నేను నెట్లో కూడా చూశాను సార్. ఇది సొగసు చూడ కర్మ అని ఆ పాట వింటుంటే అంటే అటువంటి అద్భుతమైనటువంటి చిత్రాలని ఆయన రూపొందించి ఒక కళాత్మకమైనటువంటి చిత్రాలుగా ఇప్పటికీ గుర్తుండిపోతాయి. అదేవిధంగా మా వెంకటేశ్వర గారు ఆయన అనేక కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తూ ముఖ్యంగా
ఏ కాలేజీలో కార్యక్రమం పెట్టినా ఇటువంటి పిల్లల మధ్య గడిపేటటువంటి వెంకటేశ్వర గారికి, మా మిత్రులు నరసింహ గారికి, ముఖ్యంగా టీచర్స్ ఎప్పుడు వచ్చినా కూడా మమ్మల్ని చాలా ప్రేమగా ఆహ్వానిస్తూ ఉంటారు. 4 సంవత్సరాల క్రితం మాకు ఈ స్కూల్లో కార్యక్రమం చేశాను. అదేవిధంగా లాస్ట్ మన ట్రాఫిక్ కార్యక్రమం కూడా లాస్ట్ వీక్ చేశాను సార్. ఆ రోజు కూడా మాకు సహకరించినటువంటి టీచర్స్ అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఎందుకంటే సమయం లేదు. వేమారెడ్డి సార్ మన మినిస్టర్ గారి ప్రోగ్రాం అంటే 10 గంటలకు సార్ అంటే ఆయన పిల్లలు బాధపడతారు సార్. ఖచ్చితంగా మీరు మా కోసం ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేయాలి. ఉదయవాణి నెల్లూరు అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ను క్లిక్ చేయండి. బెల్ బటన్ ను క్లిక్ చేయడం వల్ల ఎప్పటికప్పుడు తాజా సమాచారం మీ ముందుంటుంది.